ఈరోజు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజారోగ్య వేదిక తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ మన మంగళగిరి తిరునాళ్ళ సందర్భంగా బుక్ హౌస్ స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు దీనికి ప్రాముఖ్యత ఏంటంటే, గత దశాబ్ద కాలంగా మనందరం చూస్తున్నాం, డిజిటల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెరిగిపోయి పిల్లలందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దాని వలన చాలా మానసిక సమస్యలు, పిల్లల్లో ఆరోగ్య సమస్యలు రావడం, ఊబకాయం ఇలాంటివి రావడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని మేము ఒక స్లోగన్ తీసుకున్నాం అనమాట. అన్ని ప్రజా సంఘాలందరం కలిసి ఒక స్లోగన్ తీసుకున్నాం. ఏంటంటే, నో టు ఫోన్స్, గో టు బుక్స్. నో టు ఫోన్స్, గో టు బుక్స్. నో టు ఫోన్, గో టు బుక్స్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలని చెప్పేసి చేస్తున్నాము. ఎందుకనంటే, ఇందాక చెప్పినట్టుగా మనకి ఈ డిజిటల్ మీడియా మూలన చాలా అనర్థాలు వస్తున్నాయి. పూర్వకాలంలో మేమందరం కూడా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదివాము. ఆ బుక్స్ మూలనే ఈ స్థాయికి వచ్చాము. అలాగే ఇప్పుడు చాలా లైబ్రరీస్లో కూడా డిజిటల్ లైబ్రరీసే వచ్చేస్తున్నాయి. మామూలుగా బుక్స్ అనేది ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో అందరికీ ఆరోగ్యకరమైన పరిణామం కావాలంటే మనం అందరం బుక్స్ చదవాలి. కాబట్టి మనం చదువుదాం, మన పక్క వాళ్ళని చదివిద్దాం, అలాగే ప్రపంచాన్ని కూడా మళ్ళీ పుస్తకాలమయం చేద్దామని చెప్పి ఆశిస్తూ మేము ఈ ప్రోగ్రామ్ జాయిన్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఇందులో చేరి ఈ బుక్స్ బాగా ప్రాచుర్యం వచ్చేట్టుగా చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద కవులు మనందరికీ తెలుసు. శ్రీశ్రీ కానీ, ఆత్రేయ కానీ, ఆరుద్ర కానీ, లేకపోతే మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కవులందరూ కూడా చాలా చాలా మంచి బుక్స్ రాశారు. చాలా ఈ మధ్య కాలంలో వేటూరి సుందరరామూర్తి గారు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి బుక్స్ అని మనం చదవాల్సిన అవసరం ఉంది. మా చిన్నతనంలో మేము మ్యాక్సిమ్ గోర్కీ నవల్స్ కానీ, లేకపోతే టాల్స్టాయ్ నవల్స్ కానీ, ఇవన్నీ కూడా మేము చదివాం. అలాగే గోపాలకృష్ణ గోఖలే గురించి, లాలా లజపత్ రాయ్ గురించి, తర్వాత మన గాంధీ గారి గురించి ఇవన్నీ కూడా జరిగాం. చాలామందికి ఇప్పుడు వాటి గురించి తెలియట్లా, ఆ ప్రాధాన్యత తెలియట్లేదు. కాబట్టి అందరూ కూడా బుక్స్ బాగా చదవాలని, ఫోన్స్ని తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా మన ఈ ప్రభుత్వాలన్నీ కూడా, చాలా ప్రభుత్వాలు, విదేశీ ప్రభుత్వం, ఉదాహరణ ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ 16 సంవత్సరాల లోపల పిల్లలందరికీ ఈ ఫోన్స్ని డిజిటల్ మీడియాని బ్యాన్ చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా నడుస్తున్నది. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ దిశగా నడుస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చిన్నప్పటి నుంచే పుస్తక పఠనం అలవాటు చేస్తే పిల్లలందరికీ చాలా మంచిదని మా ఆశ. మీ అందరూ కూడా మా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం. ఈరోజు డివైఎఫ్ఐ, ప్రజారోగ్య వేదిక, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బుక్ స్టాల్ కార్యక్రమం ఏదైతే ఉందో, మేము ఒక స్లోగన్ తీసుకున్నాం. ఫోన్ కన్నా పుస్తకం మిన్న, చిరిగిన చొక్కా అయినా వేసుకో, మంచి పుస్తకం కొనుక్కో అనే స్లోగన్తో మేము ఈ స్టాల్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈరోజు పెరుగుతున్నటువంటి డిజిటల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకి చాలా చవక ధరల్లోనే ఈరోజు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇంట్లో అవసరమైతే వేధించైనా ఈరోజు యువత ఫోన్లు కొనుక్కొని వాటికి రీల్స్ అనో ఇతర సోషల్ మీడియా బారిన పడో గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళకి టైంని కిల్ చేస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్లని, ఆ స్క్రీన్ని వదలాలి, మళ్ళీ పుస్తకాలు పట్టాలని, అదేవిధంగా స్క్రీన్ బారిన ఎక్కువ టైం ఉపయోగించడం వల్ల అనేక మానసిక రుగ్మతలకి గురవుతూ ఉన్నారు. ఈరోజు ఊరికనే మతిమరుపు వస్తూ ఉంది. అలాగే కూర్చొని ఒకే చోట ఎక్కువ టైం కూర్చోవడం వల్ల ఊబకాయం పెరుగుతూ ఉంది. అలాగే మానసిక ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న వాటికే చిరాకు, కోపం వంటి అనేక మానసిక ఆందోళనకు ఈరోజు విద్యార్థులు, యువత గురవుతూ ఉన్నారు. వీటన్నిటికీ స్వస్తి పలకాలి. మనం ఫోన్స్ వచ్చిన టెక్నాలజీ ఏదైనా సరే యువత అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలి. మళ్ళీ ఎంత పెద్ద టెక్నాలజీ వచ్చినా, ఎంత పెద్ద స్క్రీన్స్, ఫోన్లు అయినా సరే పుస్తకానికి మించినటువంటి గురువు, పుస్తకానికి మించినటువంటి ఆల్టర్నేట్ అయితే ఇప్పటి వరకు లేదు. మళ్ళీ మనం పుస్తకం బాట పట్టాల్సినటువంటి అవసరం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పుస్తకం చదవడం వల్ల మనకి మానసిక ఆరోగ్యం కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నిత్యం మంచి వార్త చదవటం, లేకపోతే మంచి పుస్తకం చదవటం ద్వారా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా పరిగెడుతూ ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని ఈరోజు ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత యువతలో కిల్ చేస్తూ ఉంది. వాళ్ళు సామాజికంగా జనంలో కూడా కలవలేనటువంటి పరిస్థితి విద్యార్థుల్లో మానసికంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనర్థాలు ఎన్నో ఉంటున్నాయి. అందుకనేసి మళ్ళీ యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, అలాగే ప్రజారోగ్య వేదిక లాంటి సంఘాలుగా మేము కలిసి మంగళగిరిలో ఓ పక్క ఆధ్యాత్మిక కార్యక్రమం తిరణాలు జరుగుతున్నప్పటికీ మేము ఈ స్టాల్ యొక్క ప్రాధాన్యతని ఇటువంటి సందర్భంలో ప్రజలకు చెప్తే వాళ్ళకి చేరువవుతుందనే ఉద్దేశంతో ఈ స్టాల్ని ప్రారంభించి పుస్తక ప్రదర్శన పెట్టడం జరిగింది.